నేను పక్కా తెలంగాణ అబ్బాయిని. తెలంగాణ అబ్బాయిని హ్యాండిల్ చేయగలను. సో బేసిక్గా తెలుగు అమ్మాయిలకి ఆపర్చునిటీ రావట్లేదు అనేసి మీరు యూఎస్కి వెళ్ళి యూఎస్ నుంచి ఇక్కడ ట్రై చేశారా? తెలుగు అమ్మాయిని పుట్టింది ఇక్కడ కాబట్టి మాతృభూమి. తెలుగు భాషలకు అక్కడ ఉంటా ఇక్కడ ఉంటావు. రగ్గు మాసు ఎలివేషన్స్ ఇవన్నీ చూస్తుంటే భయం అనిపించలే? అంటే బట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అంటే ఏంటి? చాలా అందంగా ఉన్నారు తెలుసా ఈరోజు డ్రెస్సింగ్. అసలు మా కెమెరామ్యాన్స్ కూడా బాగుంటారు తెలుసు. అసలు ఈ మధ్యకాలంలో కాస్టింగ్ కౌచ్ అనేది కూడా మధ్యకాలంలో కాదు ఎప్పటి నుంచో వింటున్నాము. సో అలాంటివి మీరు ఏమైనా ఫేస్ చేశారా? లిటరల్లీ నో కామెంట్స్ ఆన్ దట్. వై? నిజంగా మీరు హీరోయిన్ అవ్వే ముందు మీ ముఖం ఎవరైనా అద్దంలో చూసుకో అని ఎవరైనా అన్నారా? చూడు, అది మైండ్ బాగా ప్రిపేర్ చేసుకోవాలి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, మన ముందు అయితే ఒక స్పెషల్ బ్యూటిఫుల్ గర్ల్ హీరోయిన్ అయితే ఉన్నారు. అమెరికన్ హీరోయిన్ జోష్ శర్మ. సో అమెరికాలో ఉంటూ హీరోయిన్గా తెలుగు సినిమాలో అయితే రాబోతుంది. M4M మే 8న అయితే రాబోతుంది. సో ఈ మూవీ గురించి అడిగి తెలుసుకుందాం, ఆమె లైఫ్ గురించి అడిగి తెలుసుకుందాం. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం? సో హాయ్. హలో, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? సూపర్. నేను పక్కా తెలంగాణ అబ్బాయిని. నేను తెలంగాణలో పుట్టాను కాబట్టి నేను తెలంగాణ అబ్బాయిని హ్యాండిల్ చేయగలను. హ్యాండిల్ చేయగలుగుతారా? అందుకే వచ్చినావు ఇక్కడికి. ఓకే, ఎట్లున్నావు? అంటే ఇప్పుడు నేను ఆన్సర్ తెలంగాణలో చెప్పాలా లేకపోతే అమెరికన్ నీకు యాక్సెంట్లో చెప్పాలా? అర్థమైందా? ఎందుకు అర్థం కాదు? అర్థమైందా లేదా? ఎట్లున్నారు అన్న అది చెప్తున్నాను, అందుకే ఏ విధంగా ఆన్సర్ చేయాలని అడుగుతున్నాను నేను. బాగున్నారా బాగాలేరా? మస్తున్నావు. మస్తును. ఓకే, అండ్ మే 8న ఈ మూవీ రాబోతుంది. ఎలా అనిపిస్తుంది మరి? చాలా ఎక్సైటింగ్ గా ఉంది అండ్ చాలా టెన్షన్ గా కూడా ఉంది. బటర్ఫ్లైస్ అంటారు చూసారా? డ్రెస్ కూడా అలానే ఉంది. టమ్మీలో బటర్ఫ్లైస్ అంటే ఇప్పుడు అలా ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. అంటే ఇట్స్ లైక్ ఎన్నో ఇయర్స్ నుంచి ఈ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఇప్పుడు అది రియాలిటీ అవ్వబోతోంది. ఓకే, సో బేసిక్గా తెలుగు అమ్మాయిలకి ఆపర్చునిటీ రావట్లేదు అనేసి మీరు యూఎస్కి వెళ్ళి యూఎస్ నుంచి ఇక్కడ ట్రై చేశారా? నేను బేసికలీ పుట్టింది తెలుగులో అయినా నేను మరాఠీ తెలుగు మిక్స్. నేను ఓకే, సో ముంబైలో చదువుకున్నాను. నాగ్పూర్, ముంబై అండ్ మరాఠీ తెలుగు ఈక్వల్. బట్ తెలుగు అమ్మాయిని పుట్టింది ఇక్కడ కాబట్టి మాతృభూమి. తెలుగు భాషలకు అక్కడ ఉంటా ఇక్కడ ఉంటావు అంతే అంతే. సో అమెరికాలో ఇప్పుడు సిటిజన్, సెటిల్ ఓవర్ దేర్. కానీ మన ఇంటికి గెలిచి బయటకు వెళ్ళాలి కదా ఎప్పుడన్నా. ఓకే, ఈ మూవీ ఆపర్చునిటీ ఎలా వచ్చింది మరి మీకు? మన మోహన్ వడ్లపట్ల గారు, హీజ్ అ డైరెక్టర్ ప్రొడ్యూసర్. అతను కూడా అమెరికాలో, నేను బే ఏరియా శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటాను, అతను కూడా అక్కడే ఉండేవాళ్ళు. సో కామన్ ఫ్రెండ్స్ త్రూ పరిచయం అయింది అండ్ అలాగా ఆడిషన్స్ జరిగి ట్రావెల్ త్రూ బాగా ఆనత తన్నులు తిని కొంచెము నన్ను బాగా హీరోయిన్ లాగా మెరుగు తెచ్చేలాగా, అంటే యాక్టింగ్ పర్పస్ హీ ట్రైన్డ్ మీ ఇన్ అ వే దట్ రిప్రజెంట్. ఓకే, అంటే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టు ఒక్కసారి మనం దిగాము అని అంటే ఎవ్రీవన్ హ్యాస్ టు అప్రిషియేట్ us. ఓకే, ఇది M4M అంటే మీనింగ్ ఏంటి అసలు? ఒక డిఫరెంట్ ఉంది ఇది టైటిల్ కూడా. మోటివ్ ఫర్ మర్డర్. ఓకే, మోటివేషన్ ఫర్ మర్డరా? మోటివేషన్ కాదు, మోటివేషన్ చాలా మోటివేషన్ ఇస్తారేమో మరి మాకి. ఓకే, మోటివేషన్ మర్డర్లకి మోటివేషన్ అయితే చాలా కష్టం, కానీ ఎందుకు మర్డర్లు చేస్తున్నారు అని కనుక్కోవడానికి ఈ మూవీ. అంటే అందరు మర్డర్లు చూపిస్తారు, క్రైమ్ ఉంటుంది ఇందులో, అందరు మర్డర్స్ చూపిస్తారు. ఎంతమందిని చంపారు మరి మీరు? మూవీకి వస్తే తెలుస్తుంది, ఇప్పుడే చెప్తే ఎట్లా? అంటే భయం వేసిందా చంపడం ఇలాంటి సీన్స్ చేస్తున్నప్పుడు? మరి నేను అదెందుకు చెప్తాను, బేసిక్గా అమ్మాయిలు స్మూత్ గా ఫ్లవర్ లా ఉంటారు, మెత్తగా ఉంటారు కదా. సో ఇది ఫస్ట్ టైం ఒక రగ్గు మాసు ఎలివేషన్స్ ఇవన్నీ చూస్తుంటే భయం అనిపించలే? అనిపించిందా? అంటే బట్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అంటే ఏంటి? అక్కడ మర్డర్లు ఎంత దరిద్రమైన ప్లేస్లో జరిగినా కూడా నువ్వు వెళ్ళి దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి, పోలీసులను ఎదుర్కోవాలి. ఎప్పుడు మీరు జర్నలిస్టులు కదా, మీరు అందరూ, మీకు తెలుసు. మీరు వెళ్ళిన చోట పోలీసులు ఉంటారు, మీరు ఉంటారు, ఉంటుంది. అరే చిన్న ఇన్సిడెంట్ అయితే ముందు పోలీసు వాళ్ళకంటే న్యూస్ వాళ్ళు వచ్చి నుంచి ఉంటారు అక్కడ. ఓకే, సో అది మొత్తం యాంగిల్ అంతా చూపిస్తాము. సో మీరు యాజ్ అ జర్నలిస్ట్ మీరు చూసారంటే అరే నాకు ఇది తెలుసు, అరే నాకు ఇది అయింది, అరే నేను కూడా ఇట్లనే ఆలోచిస్తా, ఆ ఫీలింగ్ వస్తుంది మీకు. ఓకే, బేసిక్గా మీ పర్సనల్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. పర్సనల్ అంటే లైక్ బాటమ్ ప్లేస్ కావచ్చు, అండ్ యూఎస్కి వెళ్ళారు ఫస్ట్ టైం ఒక తెలుగు అమ్మాయి అనుకుంటా. మీ ఇంట్లో తెలుగు అమ్మాయి యూఎస్కి వెళ్ళడం, అది అక్కడ స్ట్రగుల్స్ ఎలాంటి ఫేస్ చేశారు, అండ్ మీ బాటమ్ ప్లేస్
లైక్ మాకు కూడా తెలుసుకోవాలని ఉంది, మిమ్మల్ని ఫాలో అయ్యే అభిమానులకు కూడా తెలుసుకోవాలని ఉంది, ముందే హేమమాలినిలా ఉంటారు అనేసి కూడా. ఓకే యా, హేమమాలిని కామెంట్ అయితే కరెక్టే. మన లాస్ట్ వీక్ బాలీవుడ్ బాంబేకి వెళ్తే అందరూ వాయిస్ అలానే ఉంది, అంటే కొంచెం యాంగిల్స్ అలానే ఉంది, ఫీచర్స్ అంతా అండి. అవును, మేము చూస్తుంటే అలానే అనిపిస్తుంది. సో తెలుగులో అమెరికాకి వెళ్ళటానికి క్వశ్చన్కి, నేను కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్, సో ఆబ్వియస్లీ ఐ వెంట్ టు యూఎస్ అండ్ దెన్ అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఐ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఐఎమ్ సిఇఓ ఫర్ సమ్ ప్రొడక్షన్ కంపెనీ ఆల్సో, ఇక్కడ మన మూవీ ప్రొడక్షన్ కంపెనీ అండ్ అక్కడ థియేటర్ ప్రొడక్షన్ కంపెనీ కూడా పెట్టాను. సో ఐఎమ్ థియేటర్ యాక్టర్ అండ్ అక్కడ ఆఫ్ కోర్స్ వైల్ డూయింగ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్స్. ఆ థియేటర్ చేసేటప్పుడు ఎప్పుడు అనుకోలేదు మళ్ళీ అసలు వెనక్కు వచ్చి, చిన్నప్పటి నుంచి థియేటర్, డాన్సింగ్ అండ్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టము. అలానే చదువులో కూడా ఐ వాజ్ ఆల్వేస్ టాప్ నెంబర్ 1 స్కూల్లో కానీ స్టేట్లో కానీ ర్యాంక్ ఆల్వేస్. సో నాకు అందరూ అంటూ ఉంటారు, నువ్వు ఓన్లీ అమ్మాయివి వేర్ చదువులో కూడా టాప్, కానీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కూడా టాప్ ఉండాలని చూస్తుంటావు. ఇట్లా రేర్ కాంబినేషన్ కదా, ఒకటి ఉంటే అది వద్దు అని అంటారు. బట్ ఐ వాంట్ టు బికమ్ ద నెంబర్ 1 డిఫరెంట్ టైప్ ఆఫ్ అమ్మాయిని, రెండిట్లో టాప్ ఉండి రెండిట్లో కూడా సక్సెస్ చేసుకుంది అని. ఆ విధంగానే వన్ ఆఫ్ ద రీజన్ వెనక్కి రావడం కూడా అందుకే. హాలీవుడ్లో మీరు ఎంత చేసినా అక్కడ వరకే ఉంటుంది, కానీ యాక్చువల్ పేరు ఫేమ్ అని అంటే ఇండియాకి రావాల్సిందే. అంటే టాలీవుడ్ బాలీవుడ్లో చేస్తేనే మీరు ఫేమ్ అవుతారు. ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా హాలీవుడ్ రేంజ్కి వెళ్ళాలనే కదా ఫైట్ చేస్తుంటారు. సో మీరు బాలీవుడ్ నుంచి టాలీవుడ్కి వచ్చారంటే గ్రేట్. అది అంటే అది డిఫరెంట్ థింగ్. మన ఇండియన్స్లో మనం ఇక్కడ, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బాలీవుడ్లో వాళ్ళందరూ ఫస్ట్ చాలామంది హీరోయిన్స్, ఈవెన్ కట్రీనా కైఫ్ కూడా మన టాలీవుడ్లో అడుగుపెట్టి ఒక 2-3 మూవీలు చేసి బాలీవుడ్ షిఫ్ట్ అయ్యారు. అవును, ఎవరన్నా చూసుకోండి, మీకు పెద్ద లిస్ట్ ఇస్తాను నేను ఇప్పుడు. ఈవెన్ తమన్నా భాటియా ఆల్సో స్టార్టెడ్ విత్ టాలీవుడ్, బికేమ్ ఎక్స్ట్రీమ్ ఫేమస్ అండ్ నౌ షీ ఈస్ లైక్ టాప్ ఇన్ బాలీవుడ్. ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సక్సెస్ కొట్టి బాలీవుడ్కి వెళ్ళిన వాళ్ళు సక్సెస్ అయినారా అవ్వలేదా అంటే? అందరూ అయినారా? ఎవ్రీవన్ ఆఫ్ కోర్స్ 100%. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎవరు వెనక్కి రాలేదు. కోర్స్ నేను ఇక్కడ పుట్టాను కూడా, వాళ్ళందరూ పుట్టలేదు, నేనైతే పుట్టాను. నాకు అడ్వాంటేజ్ కూడా ఉంది, మెయిన్ లాంగ్వేజ్ అడ్వాంటేజ్ ఉంది. నేను మరాఠీ మాట్లాడతా, తెలుగు, హిందీ, పంజాబీ, ఏదో అన్ని చాలా వచ్చు లాంగ్వేజెస్. సో దాంతో అందరినీ కనెక్ట్ అవుతాం మనం, లాంగ్వేజ్ ఉంటే. దానికి వెనక్కి వచ్చి ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ ఐ బికమ్ ఫేమస్ హియర్ అండ్ దెన్ గో బ్యాక్ టు హాలీవుడ్ అగైన్. సో యూఎస్లో ఎప్పుడన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ప్రాబ్లమ్స్ అంటే ఏ రకమైన ప్రాబ్లమ్స్? లైక్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కొత్త ప్లేసు, లైక్ ఇట్లా చాలా ఉంటాయి కదా, చాలా ఉంటాయి కదా. ఏమో నాకు అట్లా నాకేమీ ఇలా అంటే మరి ఇంత మంచి అమ్మాయి కాబట్టి ప్రాబ్లమ్స్ రాలేదేమో మరి. అంతేనా? అందమైన అమ్మాయిలకి ప్రాబ్లమ్స్ రావంటారు, అంతేనేమో మరి. మీరే ఎగ్జాంపుల్. నో కామెంట్స్. చాలా అందంగా ఉన్నారు తెలుసా ఈరోజు. డ్రెస్సింగ్ అసలు వైట్ డ్రెస్, రెడ్, బా చాలా అందంగా ఉన్నారు. అసలు ఈ డ్రెస్ కాంబినేషన్ మీరు ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు? ఏది దొరకలేదు, ఇది ఒక్కటే తీసుకొని వచ్చిన. సెట్లో కాస్ట్యూమర్ ఇచ్చింది రైంది కొంపదీసి. నో దిస్ ఇస్ లైక్ హై బ్రాండ్, వెరీ హై ఫ్యాషన్ టాప్. యా, ఓకే. సో నేను ఎప్పుడు ఏం చేస్తానంటే వెరీ క్యూట్ అవుట్ఫిట్స్ని మిక్స్ అండ్ మ్యాచ్ కాంబినేషన్స్ చేస్తూ ఉంటాను. సో దట్స్ వాట్ ఇట్ ఇస్. యూఎస్లో చాలా మంది ఫ్లడ్ చేసే ఉంటారు అనుకుంటా. మీకు మీరే ఫ్లడ్ చేశారు ఎవరికన్నా? నేను కొంచెం తక్కువ, నేను అది చేసే రకం కాదు. ఎట్లా మరి? అంతే మరి. అంటే ఎదురు వాళ్ళు చాలామంది ఎందుకు ఫ్లడ్ చేస్తారు, అందరూ ప్రపోజల్ చేస్తారు, ఫ్లడ్లు చేస్తారు, కానీ మనం ఆ యాంగిల్లోకి పోము. ఫస్ట్ బాగా పేరు సంపాదించి, డబ్బులు సంపాదించి ఒక స్టేట్కి వచ్చిన తర్వాత అప్పుడు ఏమన్నా ఆలోచించవచ్చు. ఓకే, లేకపోతే డైవర్ట్ అయిపోతాం. చాలా క్లారిటీగా ఉన్నారు అయితే మీరు. అంతే, అందరు అమ్మాయిలు ఫోకస్ స్టే ఫోకస్డ్. వాళ్ళు కూడా ఫోకస్ ఉన్నారు, కెరియర్ పైన, మనీ పైన ఫోకస్ ఉన్నారు. అంతే. ఒకసారి మంచి కెరీర్ ఫేమ్ వచ్చింది, పైసలు వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఆరాంగా కూర్చొని ఓకే. మనకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కావచ్చు, ఏ గ్లామర్ ఫీల్డ్లోనైనా అమ్మాయిలకి సక్సెస్ రేటు ఉందా లేదా అంటే ఏం చెప్తారు? అబ్బా, నేను అలాంటివన్నీ, నేను అమెరికాలో ఉంటాను, నాకు ఇక్కడ నువ్వు ఇక్కడ ఇక్కడ అడిగితే నాకేం తెలుస్తుంది? అరే మీరు కూడా అమ్మాయి కదా చెప్పండి. అంటే నాకు ఇక్కడ న్యూస్ అక్కడ వరకు రావు. అంటే యూఎస్ అంటే ఫోన్లు కలుస్తాయి, నైట్ కాల్స్ మాట్లాడతారు, అంతా నైట్ వ్యవహారం ఉంటుంది. ఇక్కడ మీకు హ్యాపెనింగ్ డ్రామా మీకు తెలుస్తుంది. ఓకే, మాకు అంత దూరంలో ఉంటే హైలైట్లు తెలుస్తాయి, డీటెయిల్స్ తెలియవు. ఓన్లీ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్లే. ఎవరు పోయారు, ఇదయ్యారు, ఈ మధ్యకాలంలో మీకు బ్రేకింగ్ న్యూస్ అంటే ఏం నచ్చింది మరి? అంటే నేను మర్డర్ల స్టోరీలు ఎక్కువ, ఇది మన మోటివ్ ఫర్ మర్డర్ కదా, ఫోకస్ కొంచెం దాని మీద వెళ్ళింది. ఈ మధ్య చాలా మర్డర్స్ జరుగుతున్నాయి కదా, అమ్మాయిలు
పెళ్ళైన తర్వాత మొగుళ్ళని చంపేయడము, మొగుళ్ళు ఏమో అమ్మాయి వైఫ్ని చంపేయడము. కూర్చొని ఆలోచిస్తుంటాను ఏంది దీని మోటివ్. ఇప్పుడు 3 years ఈ మూవీ ప్రాజెక్ట్ మీద పనిచేసినాం. ఏది చూసినా కూడా ఇప్పుడు మర్డర్ అయిందని వింటాం కాదు, వీడు మోటివ్ ఏమైంటుంది, ఎందుకు చంపిండు, ఏం చేసింది, ఎందుకు ఇది చంపింది, సో థాట్ ప్రాసెస్ ఇట్లా ఎందుకు తయారయ్యారు అంటారు? ఎవరు నిర్లక్ష్యం అంటారు? మరి అమ్మాయిలు కూడా అబ్బాయిలను చంపుతున్నారు, అబ్బాయిలు కూడా అమ్మాయిలను చంపుతున్నారు. ఒకప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరగలేదు, కానీ ఈ మధ్యలో ఎక్కువ రేర్గా జరుగుతున్నాయి. ఏమంటారు మరి? అదే మోటివ్. అందుకే మా మూవీకి వచ్చి చూడండి, దానివల్ల మనకి ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. అప్పుడు మీరు కూడా బాగా థింక్ చేసి మోటివ్లన్నీ కనుక్కుంటారు. ఎంత సింపుల్గా చెప్పేస్తున్నారు. సరే, ఈ మధ్యకాలంలో లివింగ్ రిలేషన్స్ కావచ్చు, ఈ మధ్యకాలంలో పెళ్లికి ముందే లవ్ చేసుకుంటున్నారు అన్ని, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? నేను మీ చాలా మీ వాటికి లేదా నో కామెంట్స్ అని చెప్పేసి ఒక పెద్ద స్టేట్మెంట్ బోర్డు పెట్టుకుని కూర్చోవాలేమో. అరే, ఈ మధ్యలో లివింగ్ రిలేషన్స్ చాలా మంది ఉంటున్నారు కదా, సో లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మీరు లవ్ ఈజ్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ ఎవరికొద్దు చెప్పండి, లవ్ అందరికీ కావాలి. పుట్టిందే ప్రేమ కోసం. లివింగ్ రిలేషన్ మీద ఐమ్ నాట్ అంటే నాకు మా ఫ్యామిలీలో ఒప్పుకోరు అండ్ ఐఎమ్ కైండ్ ఆఫ్ నాట్ ఇంటూ ఇట్. నాకు ఒకటి అర్థం కాదు, జో శర్మ అంటే ఏంది అసలు? జో శర్మ అదొక ట్రెండింగ్ నేమ్. ఏంటి ఆ ట్రెండింగ్ నేమ్? మాకు కూడా తెలుసుకోవాలని ఉంది. అంటే ఇప్పుడు మీకు చాలా పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి, అవునా? అమెరికాకి వెళ్తే ఒక్కడికి రాదు పేర్లు అంటాము. వాళ్ళు దాన్ని ఏం చేస్తారు, దాన్ని కట్ చేస్తారు, దానిలో ఒక ముక్క తీసుకున్న ముక్కతో పిలుస్తుంటారు. ఎవరో ఏదో చేయడం ఎందుకు, నాకు నచ్చినది నేనే పెట్టుకొని ఇలానే పిలవండి నన్ను అని అంటే బెస్ట్ కదా అని అలా జో అని నేనే వెళ్ళాను. అండ్ శర్మ ఈజ్ లైక్ మై లాస్ట్ నేమ్. సో దాంతో జో శర్మ ట్రెండీగా ఉంది, ఈజీ టు రిమెంబర్. మీరు నన్ను ఎట్లా మర్చిపోలేరు. ఇంకా మూవీ గురించి ఎందుకు అడతలేనంటే, చాలా మంది యూఎస్కి వెళ్ళాలన్న అమ్మాయిలు చాలా మంది ఉంటారు. నేనైనా అమెరికాకి వెళ్ళాలని నా డ్రీము ఉంటుంది కదా. కొంతమంది విలేజ్ అబ్బాయిలు కావచ్చు, విలేజ్ అమ్మాయిలు కావచ్చు, మిడిల్ వాట్ ఎవర్ ఎవరికైనా ఉంటుంది. సో అక్కడ ఫన్నెస్ట్ ఇన్సిడెంట్స్ కావచ్చు, ఫస్ట్ టైం వెళ్తే ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్, మా ఆడియన్స్ కోసం ఒక్కసారి బ్రీఫ్గా చెప్తే. అందమైన అమ్మాయి మీరు. మా మూవీని కనెక్ట్ చేస్తూ చెప్తా. చెప్పండి. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక హాలీవుడ్ అని అంటే ఒక హైప్ ఉంటుంది మనకి కదా. అంటే అసలు హాలీవుడ్ అని అంటే హాలీవుడ్ అస్సలు. సో లాస్ ఏంజల్స్కి ఫస్ట్ టైం వెళ్ళి ఇలా డ్రైవ్ చేస్తుంటే కొండ మీద హాలీవుడ్ అని రాసి ఉంటుంది. అసలు నాకైతే చిల్స్ వచ్చేసారు అది చూసిన తర్వాత. అంటే అసలు అలా అంత క్లోజ్గా వెళ్ళి ఇలా టచ్ చేయాలనిపించింది, కానీ అది ఎవరు టచ్ చేయలేడు. ఆ తర్వాత అక్కడ ఒక స్ట్రీట్ ఉంటుంది, స్టార్స్ ఉంటాయి. అంటే పాత్వే మీద అందరు స్టార్స్ ఉంటాయి తెలుసా మీకు? ఒక స్ట్రీట్ మీద దాని మీద యాక్టర్ల పేరుండి స్టార్ ఉంటుంది. ఆ స్టార్ అనేది రావడానికి అది ఒక పెద్ద బిగ్ డీల్ మాట అక్కడ. మన ఇండియన్స్ అసలు ఎవరిది లేదు. సో అవన్నీ చూసినప్పుడు అరే మనం కూడా ఈ లెవెల్కి రావాలంటే ఎట్లా అని అంటే అందరికీ ఉంటుంది కదా, అందరికీ ఆకాశం టచ్ చేయాలని ఉంటుంది. అప్పుడు అనిపించింది హాలీవుడ్లో దూరడం అయితే ఇంపాసిబుల్. ఎందుకు అంటే మనకి అఫ్ కోర్స్ మన బ్యాక్గ్రౌండ్ లేదంటారా, ఉన్నా కూడా అసలు ఇంపాసిబుల్ ఎంటర్ అవడం. సో అందుకే మనకి బెస్ట్ రౌట్ ఏది అని అంటే, ఇప్పుడు మన M4M మూవీని కూడా అక్కడున్న నాలెడ్జ్ తోటి, ఎక్స్పీరియన్స్ తోటి దీన్ని ఇంగ్లీష్లో కూడా చేద్దాం అనుకున్నాం. ఇది 5 లాంగ్వేజెస్, హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, పాన్ ఇండియా మూవీ. 6th లాంగ్వేజ్ ఇంగ్లీష్లో చేద్దామని అలానే స్టార్ట్ చేసినాం అసలు. అందుకే ఆ పేరు కూడా మోటివ్ ఫర్ మర్డర్ ఎందుకు పెట్టినామంటే గ్లోబల్ ఆడియన్స్ ఎవరికైనా సరే అర్థమవుతుందని. కానీ అది ఇంగ్లీష్ యాక్సెంట్కి మన ఇండియన్ ఫేసెస్ దానికి సెట్ అవ్వలేదు. సో దానికి అదొకటి ఉంది పెండింగ్. ఈ మూవీ అయిన తర్వాత కంపల్సరీ ఇంగ్లీష్లో చేయాలని. అందుకోసం అని చెప్పి టాలీవుడ్కి వచ్చి టాలీవుడ్ నుంచి బ్యాక్ అక్కడికి వెళ్ళటానికని ఈ మొత్తం ఇట్లా మూవీ త్రూ హాలీవుడ్ని టాలీవుడ్ని కనెక్ట్ చేయడానికి భీష్మించుకొని కూర్చున్నాం. ఓకే, ఇది M4M ఈ మూవీ లైక్ ఎక్కడ షూట్ జరిగింది? ఇది చాలా నాకు తెలిసి ట్రైలర్ టీజర్ చూసుకున్నట్టయితే ఒక 1 year బ్యాక్ వచ్చింది ఇది, కానీ ఒక ట్రెండింగ్ వెళ్ళింది ఒక టైంలో. సో ఈ మూవీ రిలీజ్ కావడానికి ఇంత టైం ఎందుకు పట్టింది? అసలు ఈ షూట్ అంతా ఎక్కడ జరిగింది? అది షూట్ అంతా ఇక్కడ హైదరాబాద్లోనే టాలీవుడ్ స్టూడియోస్ ఏదో ఉన్నాయి. షూట్ అంతా ఇక్కడే జరిగింది తెలుగులో, హైదరాబాద్. ఎస్, ఇది పోస్ట్ ప్రొడక్షన్కి ఆబ్వియస్లీ మాకు కొంచెం టైం పట్టింది. అండ్ OTT డీల్ కోసం అని చెప్పి కొంచెం టైం అక్కడ వేస్ట్ అయింది మాకు. అది ఇప్పుడు చాలా కష్టమైన స్పేస్ OTTది. ఎందుకు కష్టమైన ఫేస్ అంటే ఇప్పుడు మీకు పెద్ద పెద్ద స్టార్స్ అండ్ దెన్ పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్, బాగా ఫేమస్ ఉన్న టాప్ 5 కంపెనీస్ ఉంటేనే వాళ్ళు తీసుకుంటున్నారు.
సో మా దానిలో అఫ్ కోర్స్ నేను డెబ్యూ అంటే అమెరికాలో నేను ఫేమస్ అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ వాళ్ళకి కొత్త కదా నేను. హీరో కూడా ఒడిశా నుంచి. సో మేము పెద్ద స్టార్స్ కాలేకపోవడంతో ఇక్కడ ఎంత మంచి స్టోరీ ఉండి, ఎంత కంటెంట్ టాప్ ఉండి, ఎన్ని అవార్డ్స్ మాకు 15 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్. బెస్ట్ యాక్ట్రెస్గా నాకు 4, నాకు బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫిలిం, బెస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇన్ని అవార్డ్స్ వచ్చి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మాకు స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది. ఇవన్నీ వచ్చినా కూడా మాకు ఓటీటీది చాలా ఛాలెంజింగ్ అయిపోయింది. దాంతో కొంచెం టైము. ఇప్పుడు థియేటర్స్ ఏమైనా క్లాసెస్ లేకపోతే థియేటర్స్ దొరుకుతున్నాయా మరి మే 8న? థియేటర్స్ అంతా సెట్ అయిపోయింది. అది కూడా మా డైరెక్టర్ గారు ఆయన కొంచెం కనెక్షన్స్ బాగా ఉన్నాయి, అందుకోసమని ప్రీవియర్ ఐనాక్స్ వాళ్ళు, అండ్ దెన్ నాకు ముంబైలో కనెక్షన్స్, జేవిఎల్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ అమెరికాలో టెక్ఫ్లిక్స్ డిస్ట్రిబ్యూటర్స్. సో చాలా భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాం ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ప్రొడక్షన్లో కూడా మీరు ఇన్వాల్వ్ ఉన్నట్టు అయితే? ఫుల్ టైమ్. నేను పార్ట్నర్ని కూడా. ఇలాంటి అమ్మాయిలు పార్ట్నర్ ఉండడం రేర్ తెలుసా? అసలు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్గా సపోర్ట్ చేయడం అంటే కూడా రేర్. అసలు నేను ప్రొడ్యూసర్ నా మోహన్ వడ్లపట్ల గారే, కానీ నేను పార్ట్నర్ని. అంటే నేను అన్నిట్లో స్క్రిప్ట్ రైటింగ్ నుంచి ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, మొత్తం కొలాబరేషన్ మొత్తం ఇన్వాల్వ్ ఉన్నాను. స్క్రిప్ట్ వర్క్స్లో కూడా వన్ ఆఫ్ ద రైటర్. ఓ, మల్టీ టాలెంటెడ్ అని చెప్పుకోవచ్చు ఇక. అంటే మరి అన్ని క్రాఫ్ట్స్ నేర్చుకుంటేనే కదా పైకి వస్తాము. ఉట్టి యాక్టింగ్ అని అనుకున్నాము, అది ఒక పాయింట్ వరకే ఉంటుంది. ఇఫ్ యూఆర్ ఇన్వాల్వ్ ఇన్ ఆల్ క్రాఫ్ట్స్, రేపు పొద్దున హాలీవుడ్కి వెళ్ళి కూడా ఏమైనా అక్కడ చించేయాలి అని అంటే, ఇప్పుడు ఈ నాలెడ్జ్ అంతా మనం ఉందనుకోండి, యూ నెవర్ నో అక్కడికి వెళ్ళి ఎంత పెద్ద పెద్ద వాళ్ళని కలుస్తామో, ఎవరు ఇంప్రెస్ అయిపోతారు. నిజంగా టాలెంట్ ఉన్న అమ్మాయిలని గుర్తిస్తారా ఇండస్ట్రీ? అది మీరు ప్రజెంట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. 99% ఎలా అంటే ఇట్స్ ఎ కాంబినేషన్. మీకు అంత గొప్పగా యాక్టింగ్ రాకపోయినా అందంతో కూడా నడిచిపోయే వాళ్ళు ఉంటారు. అంత అందంగా లేకుండా కూడా యాక్టింగ్ బాగా వచ్చి ఆ కాంబినేషన్స్ కూడా బాగా హిట్ అవుతాయి. యూనో ఇట్స్ అ కాంబినేషన్. యాక్టింగ్ కనుక చాలా బాగా వస్తే ఈ రోజు కాకపోయినా రేపటికన్నా సరే జనాలు గుర్తిస్తారు. సో టాలెంట్ ఈజ్ టాలెంట్ ఎట్ ఎనీ టైం. ఓకే, ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి రావాలంటే ఏ ఫీల్డ్కి రావాలన్నా చాలా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. సో అలాంటిది ఈ ఫీల్డ్కి వచ్చేటప్పుడు మీకు భయం వేసిందా? మీకు ఎవరు ఇన్స్పిరేషన్ ఈ ఫీల్డ్కి రావడానికి? భయం అయితే అందరికీ వేస్తుంది కదా. భయపట్టించేటట్టున్నారు, భయం వేసిందా? అలా స్ట్రాంగ్గా కనిపించాలి. అప్పుడు అందరూ ఆలోచిస్తారు, అమ్మ నేను ఏమంత జాగ్రత్తగా ఉండాలని. భయం అంటే ఎట్లా అంటే, ఎస్పెషల్లీ మీడియా అంటే కొంచెం ఉంటుంది కదా, ఎక్కడ ఏం మాట్లాడితే ఏం రాసేస్తారు అని చెప్పేసి అదొక టెన్షన్ ఉంటుంది. అండ్ దెన్ మనకి ఒకే ఒక ఛాన్స్ వస్తుంది లైఫ్లో ప్రూవ్ చేసుకోవడానికి, అది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అవ్వాలి. డూ ఆర్ డై సిచ్యుయేషన్ అంటారు. ఇప్పుడు నాకు ఈ ఛాన్స్ అలాంటిది. మాట అంటే అమెరికా నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చొని షూటింగ్లు చేసుకుంటూ, అంటే అక్కడ ఎవ్రీ వీకెండ్ ఫ్లై అయ్యుకుంటూ, ఇట్స్ నాట్ పాసిబుల్ కదా. చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే సెకండ్ ఛాన్స్ ఉంటుంది, థర్డ్ ఛాన్స్ ఉంటుంది. నాకు అట్లా కాదు. ఐ హ్యావ్ టు మేక్ ఎ డిఫరెన్స్, ఐ హ్యావ్ టు మేక్ ఇట్ వర్క్, ఐ హ్యావ్ టు బికమ్ సక్సెస్ విత్ దిస్. అందుకోసమనే కొంచెం టైం పట్టినా కూడా కంటెంట్ ఈజ్ ద హీరో. మా మూవీకి హీరోనే, కంటెంటే హీరో. మాకు కంటెంట్ని అందరు ఈ మధ్య బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు. సో ఆ భయంతో గట్టి ప్రయత్నం చేశాము. ఓకే, ఇప్పుడు మీ మూవీకి ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఉందా? ఎందుకంటే మీరు కూడా వన్ ఆఫ్ ది పార్ట్నరు, దీంట్లో అన్ని క్రాఫ్ట్లో కొంచెం ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి. సో మేబీ మీ కష్టం చూసి ఏమైనా ఇండస్ట్రీ నుంచి మీకు ఏమైనా సపోర్ట్ వచ్చిందా? అండ్ ఇండస్ట్రీలో మీకు ఎవరైనా బాగా సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎస్ అండ్ నో రెండు చెప్పాలి. ఎందుకంటే సపోర్ట్ ఎందుకు ఇవ్వరు? అందరు ఎవరెళ్ళి అడిగినా కూడా ఇస్తారు. నేను అమెరికాకి మనకి చాలా యాక్టర్స్ వీళ్ళందరూ చాలామంది వస్తుంటారు. మేము హోస్ట్ చేస్తాం అక్కడ అమెరికాలో. అక్కడ ఇండియన్ ఈవెంట్స్ ఇక్కడ కంటే ఎక్కువ జరుగుతాయి అక్కడ. మీరు యాంకర్ కూడా అయితే? హోస్ట్ అంటే ఒక ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్. ఓకే ఓకే. సో వీ ఇన్వైట్ పీపుల్. ఓకే ఓకే. ఇన్వైట్ చేసి వాళ్ళు పెరేడ్, మాకు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయినప్పుడు హ్యూమంగస్ లాక్స్ ఆఫ్ పీపుల్ వచ్చేలాగా పెరేడ్ ఉంటుంది. లాస్ట్ టైం విజయ్ దేవరకొండ, రష్మిక వాళ్ళు వెళ్ళిండ్రు. అలాగే మాకు పెరేడ్ ఉంటుంది ఇండిపెండెన్స్ డే అప్పుడు, రిపబ్లిక్ డేస్ అప్పుడు. సో వీళ్ళ ఇన్వైట్ సెలబ్రిటీస్ వస్తుంటారు అక్కడికి. వాళ్ళు మూవీ రిలీజెస్ అప్పుడు అందరూ వస్తారు అక్కడికి బై డిఫాల్ట్, ఎవ్రీవన్. చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, యూ నేమ్ ఇట్, ఎవ్రీబడి, బాలీవుడ్లో అందరూ. అలా అందరూ, అందుకే కనెక్షన్ మాకు ఆల్రెడీ ఉంది. ఎవ్రీవన్ నోస్ కనెక్షన్ ఉంది కాబట్టి మూవీకి సపోర్ట్ చేస్తున్నారు అంటారు. అదంతా మనం ఎవరి త్రూ వెళ్తున్నాం అనేది మ్యాటర్ అవుతుంది. ఎంత కనెక్షన్ ఉన్నా కూడా, అంటే మెయిన్ మన ప్రాజెక్ట్ ఎంత స్ట్రాంగ్ ఉన్నది అది మ్యాటర్ అవుతుంది. అండ్ మనం ఎవరి త్రూ వెళ్తున్నాం అనేది కూడా మ్యాటర్ అవుతుంది. సో ఇండస్ట్రీ గురించి చాలా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం.
సో మీకు భయం వేసిన మెయిన్ కీ పాయింట్ అంటే ఏంది? ఈ మధ్యకాలంలో కాస్టింగ్ కౌచ్ అనేది కూడా మధ్యకాలంలో కాదు ఎప్పటి నుంచో వింటున్నాము. సో అలాంటివి మీరు ఏమైనా ఫేస్ చేశారా? లిటరలీ నో కామెంట్స్ ఆన్ దట్. వై అంటే చాలా మంది అమ్మాయిలు ఇండస్ట్రీకి రావాలని అనుకుంటారు, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కూడా ఇండస్ట్రీకి రావాలనుకుంటారు. ఇలాంటివి మీరు ఫేస్ చేశారా? కాదు, నా రౌట్ డిఫరెంట్ కదా, నాకు అది తెలియదు. ఎందుకు అని అంటే మీరే నాకు మా డైరెక్టర్ గారు లేదు మా ప్రొడ్యూసర్ గారు ఈజ్ ద డైరెక్టర్ మోహన్ వడ్లపట్ట గారు. మాకు అది ఫ్యామిలీ, మాకు ఆల్రెడీ అక్కడ శాన్ ఫ్రాన్సిస్కో నుంచి తెలుసు. సో ఐఎమ్ ఆల్రెడీ ప్రొటెక్టెడ్ బికాజ్ ఐఎమ్ విత్ హిమ్, అండర్ హిమ్. అండ్ దెన్ నాకు నా ప్రపంచానికి ఎలా అనంటే నేను మీటింగ్స్ ఉంటేనే వెళ్తాము, కలుస్తాము. సో మాది డిఫరెంట్ రౌట్లో ఉన్నాం మేము. సో వీ చూజ్ అవర్ ప్రోడక్ట్స్, వీ చూజ్ అవర్ ప్రాజెక్ట్స్. నాకు అందుకే ఇక్కడ నేను ఉండను కదా, నాకు ఇట్స్ వెరీ టఫ్ ఫర్ మీ టు కామెంట్ ఆన్ ఇట్. నాకు తెలియని దానికి ఇప్పుడు నేను కామెంట్ చేశాను కదా, ఎందుకు అనవసరంగా భీమత్స ఇదవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ మూవీతో పాటు లైక్ నెక్స్ట్ మూవీస్ ఏమైనా చేస్తున్నారా? లైక్ ఏమైనా ట్రై చేశారా? పెద్ద మూవీస్ కానీ చిన్న మూవీస్ కానీ డైరెక్టర్స్? నేనేం ట్రై చేయలేదు, అవే వచ్చాయి. యా, ఎందుకంటే మేము బాగా ప్రమోషన్ దీనికి కూడా చేసాము. అండ్ నాకు కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి అందరికీ నేను ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. అండ్ మా మోహన్ వడ్లపట్ల గారు కూడా ఇప్పుడు పొజిషన్లో ఉన్నారు ఛాంబర్స్లో. హీజ్ అ జాయింట్ సెక్రటరీ సురేష్ దగ్గుబాటి గారి ప్యానల్లో అండ్ దిల్ రాజు గారి ప్యానల్లో. సో దానివల్ల మాకు అట్లీస్ట్ మాది ఇలా చేస్తున్నామని చెప్పి అందరికీ తెలవడం అయితే తెలుస్తుంది. ఆ తర్వాత ఇంకా దేవుడి చేతిలో. సో ఆ విధంగా మాకు పీపుల్ నో దట్కి హే తను ఒక యాక్ట్రెస్ ఉంది, యాక్టింగ్ బాగా చేస్తుంది, వన్ టేక్ ఆర్టిస్ట్ అని ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయింది కాబట్టి పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. లైక్ మీకు ఏదైనా మూవీ ఆపర్చునిటీ వచ్చి ఆ సినిమాలో మిమ్మల్ని తీసేసి వేరే అమ్మాయిని పెట్టి ఆ సినిమాలు హిట్ అయిన సినిమాలు ఏమైనా ఉన్నాయా? తర్వాత ఫ్యూచర్లో తెలుస్తుంది. నాకు ఇప్పటివరకు ఏమీ తెలియదు, ఆ సీన్ రాలే. ఇంకా రాకముందు నా ఫ్యూచర్ని ఏమి ఊహించుకుంటాను? అంటే లైక్ ఏమన్నా ఆపర్చునిటీ వచ్చాయి అంటే లైక్ రిలీజ్ అయిన సినిమాలలో? నో లేదు. అసలు మీరు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఉన్నారు చెప్పండి? లాస్ట్ 4-5 years నుంచి. లాస్ట్ 4-5 years నుంచి ఒకటే మూవీ పైన వర్క్ చేస్తాను. ఒకటే మూవీ అని కాదు, ఇంకొకటి కూడా చేశాను. అది రిలీజ్ అయినప్పుడు దాని గురించి మాట్లాడదాం. సో ఓవరాల్గా 4-5 years నుంచి ఉన్నావు కదా, ఇండస్ట్రీ పైన మీ ఒపీనియన్ ఏంటి? నేను వస్తా పోతా పని ఉందంటే పని దగ్గరకు అక్కడ చూపులాగా వస్తా పోతా. ఫ్లైట్ వస్తుంది, అక్కడ దిగుతా, అక్కడ చేస్తాను, మళ్ళీ ఫ్లైట్ ఎక్కుతాను, వెళ్ళిపోతాను. ఇక్కడ ఉండే వాళ్ళకి అవన్నీ మీరు చెప్పేవన్నీ తెలుస్తాయి. ఓకే, ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తెలియదు అంటారు. తెలుసో తెలియదని కాదు, మాకంతా యూఎస్ కనెక్షన్స్ అక్కడి నుంచి వరకే. ఇక్కడ నేను వెళ్ళి ఇంటరాక్ట్ కాదు, నాకు అక్కడ ఆల్రెడీ తెలిసిన వాళ్ళది, అది ఇక్కడికి వచ్చి కలుస్తాము ఆల్రెడీ తెలిసిన వాళ్ళు. ఓకే, సో M4M కాస్ట్ అండ్ క్రూ గురించి చెప్పాలంటే ఏం చెప్తాం మరి? మన హీరో సంబీత్ ఆచార్య, హీఈస్ ఒడిస్సాలో అతను చాలా పెద్ద మంచి స్టార్. అండ్ అతను తెలుగులో డెబ్యూ అయ్యాడు దీంతో. మన సుబ్బరేఖ సుధాకర్ గారు ఉన్నారు దీనిలో. హీ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. తర్వాత మెంటల్ కృష్ణ హీరోయిన్ కూడా ఉంది దీనిలో. మనకి ఆవిడ షీ డెడ్ అ వెరీ గ్రేట్ జాబ్. ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు. నేనుంటే చాలదా, ఇంకెంతమంది కావాలి? ఈ ఫ్రేమ్లో చూసే వాళ్ళు కూడా చచ్చిపోతున్నారు మిమ్మల్ని. డ్రెస్సింగ్ ఈ లుక్ చూస్తుంటే మా కెమెరామ్యాన్స్ కూడా బాగుంటారు తెలుసు. అసలు నిజంగా ఇన్ని రోజులు ఎక్కడ వెళ్ళిపోయారు, జో శర్మ గారు ఎక్కడ వెళ్ళిపోయారు అనేసి మా కెమెరామ్యాన్స్ కూడా అంటున్నారు తెలుసా. అందుకే అందరు శాన్ ఫ్రాన్సిస్కోకి రావాలి, మాకు అమెరికాకి. అంటే మమ్మల్ని తీసుకెళ్తారు అమెరికాకి? అంటే మాకు పాస్పోర్ట్ కూడా లేదు, లైక్ మాకు ఆధార్ కార్డు తప్ప ఏం లేదు. స్పెషల్ కవరేజ్ మాకు చేస్తానంటే తీసుకెళ్తాం. ఓకే, తీసుకెళ్తా అంటే మేము వచ్చేస్తాం రెడీగా గైస్. చూసినా రెడీగా ఉన్నారు వాళ్ళైతే. మీరు ఎప్పుడు రా అంటే అప్పుడు వచ్చేస్తాం మేమంతా. సో మాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ చెప్పండి, యూఎస్లో ఎలా ఉంటుంది ఏంటి? మేమంతా జాతిరత్నాలు షాపింగ్ మాల్ పోయినామంటే అర్థం కానీ ఇక అంతా దిగుతుంటాం. ఇక అదో ప్రపంచం, ఇదో ప్రపంచం. నాకు రెండు ఇష్టము. అండ్ తెలుగు మూవీస్ చూస్తుంటారా? లైక్ చాలా మూవీస్ రిలీజ్ అయినాయి కదా, సో చూస్తుంటారా? కొంచెం కష్టమే అక్కడ, ఎందుకంటే థియేటర్స్ ఇక్కడ అంత ఎక్కువ ఉండవు. సో కొంచెం కష్టము. బట్ చిరంజీవి గారిది మొన్న వచ్చింది కదా మూవీ, హుక్ స్టెప్ మూవీ. ద పేరు కూడా ఏంటి తెలుసా? సాంగ్ పేరు హూ ఇస్ ద కిల్లర్. మేమేనా అయింది కొంపది? అది నేను చెప్పాను, అది వచ్చి చూడాలి. వస్తున్నారు ఇంతకి లేదా మీరు చూపిస్తారంటే మేము వచ్చేస్తాం గ్యారంటీ. మీడియాకి మేము అందరం చెప్పాము, ప్లీజ్ ఫీల్ టు కమెంట్. అవును, సినిమా చూపిస్తున్నారా లేదా అంటే ఒకటి గుర్తుకొచ్చింది. ఈ మధ్య కాలంలో టికెట్ రేట్స్ గురించి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అనేసి వింటూ ఉన్నాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ టికెట్ రేట్ కష్టాలు నాతోటి అడుగుతున్నారు. నాకేమో ఎందుకంటే మీరే కదా ప్రొడ్యూసర్ కదా. నేను ప్రొడ్యూసర్ పార్ట్నర్ అయినా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ లాగా మేము కూడా ట్రీట్ చేస్తున్నాం. ఎందుకంటే పార్ట్నర్ వేరు, ప్రొడ్యూసర్ వేరు. ప్రొడ్యూసర్ అంటే వాళ్ళు పైసలు తీసి పైసలు పెట్టేటోళ్ళు, వాళ్ళంతా డీలింగ్ చేస్తారు. పార్ట్నర్ అంటే అన్ని విషయాల్లో
ఐఎమ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద టీమ్ టు హెల్ప్ ఫ్రమ్ కొలాబరేషన్స్. అయితే మాకు చూపిస్తున్నారా లేదా మరి? చూపిస్తున్నాం మొత్తం. టికెట్ మేమే కొనుక్కోవాలి. లేదు టికెట్ నేను ఇస్తా Okay, అందరికి, Okay, మొత్తం మీ కెమెరా క్రూకి, మీకు, మీ టీమ్ కి, అందరికి. ఓకే, అయితే ఎక్సైట్మెంట్ తో అయితే ఎదురు చూస్తున్నాం మరి. పీవీఆర్ ఐనాక్స్ ఎక్కడ ఏ సెంటర్లో వెళ్ళాలో చెప్పండి, మేము ఇస్తాం. ఓకే సూపర్, అయితే మాకు మంచి ఆఫర్, మా స్టాఫ్ అంతా తీసుకెళ్తాం. ఇంకొకటి చెప్పండి, పెద్ద ఆఫర్. చెప్పండి. మీరు కనుక కిల్లర్ని కనుక్కుంటే మీకు 1 lakh rupees వస్తుంది. రెడీ అయితే మేమైతే 1 lakh అంటే మా తిప్పి కొడితే ఒక 3-4 months సాలరీ. సాలీలన్నీ కూడా పబ్లిక్ ఎందుకు అనౌన్స్ చేస్తున్నారు మీరు? మా కెమెరామ్యాన్ అనుకుంటారు మా సాలీలు ఎందుకు పెడుతున్నారు బయటకని. మా కెమెరామ్యాన్ సాలరీ, నా సాలరీ కలిసి 3-4-5 months సాలరీ అది తెలుసా. సో మీరు అంత మంచి ఆఫర్ ఇచ్చారు కాబట్టి ఆ కిల్లర్ని కనుక్కోవడానికి ఇప్పటి నుంచే నైట్ పగలు అది కనిపెడుతూనే ఉంటాం. అయితే కనిపెట్టుకోండి. ట్రైలర్ని చూసి, ట్రైలర్ లాంచ్ ఉంది 2 days లో, దాన్ని కూడా రండి. ఓకే, ట్రైలర్ చూపిస్తాం. అండ్ మీరు హీరోయిన్ గా అవ్వడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ అంటే ఎవరు? అంటే చెప్పకూడదు కానీ చెప్పచ్చు. చెప్పాలి కదా. చిరంజీవి గారు. హీరోయిన్స్లలో అన్నా నేను నాకు అలా తెలియదు. ఓకే సరే, హీరోలో అయితే చిరంజీవి గారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఓన్లీ సింపతి కోసం చిరంజీవి గారి పేరు చెప్తున్నారు చాలా మంది. హీరోయిన్ చిరంజీవి గారు అంటే ఇష్టం కాబట్టి మేబీ సింపతియా, అంత సీన్ లేదు అసలు. నేను డాన్స్ సినిమా ప్రమోషన్స్ కోసం కూడా కొంతమంది చిరంజీవి గారి పేరు చెప్పుకుంటున్నారంట, వింటున్నాము. సో నిజంగా ఇష్టమా చిరంజీవి గారు? అసలు ఏం మాట్లాడుతున్నా? సరే, మీకు ఇష్టమైతే చిరంజీవి గారు ఒక డైలాగ్ చెప్పాలి ఇప్పుడు. చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉంది, రఫ్ కొట్టండి అయితే. అయితే చిరంజీవి గారు మీకు ఇష్టమైతే ఒక డైలాగ్ చెప్పండి మా ఆడియన్స్ కోసం. చెప్పాను కదా ఇప్పుడే, అదా డైలాగు. అవును, నా చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉంది, రఫ్ ఆడిచ్చేస్తా. అదే డైలాగు చిరంజీవి గారు, మీకు గుర్తులేదా? మమ్మల్ని బెదిరించినట్టున్నది. చిరంజీవి గారు మీ డైలాగ్ ఇట్లానే ఉంటుందండి, మీరు ఇట్లా డైలాగ్ చెప్పారంటే కనుక అక్కడ అందరు 100 మంది అక్కడ పడిపోవాల్సిందే. ఓకే సూపర్. అయితే ఇంకా హీరోయిన్స్లలో? హీరోయిన్స్ అంటే నాకు సావిత్రి గారు అంటే సో అది మాకు మోహన్ వడ్లపట్ల గారు ఆల్వేస్ టెల్స్ దాట్ ఒక చాలా పురాణే హీరోయిన్స్కి లేకే యూనో యూ నీడ్ టు లర్న్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి అంటారు. సో దాట్ ఇన్స్పిరేషన్. అండ్ శ్రీదేవి అన్న చాలా ఇష్టము. శ్రీదేవి గారు, రేఖ, యూనో దిస్ పీపుల్ ఆర్ ఆల్. ఇప్పుడున్న జనరేషన్ హీరోయిన్స్ అంటే కామెంట్లు చేయకూడదు అస్సలు. మైక్ చాలా పక్కడి బందితో దిగింది. మరి అంతే మరి, యూనో మీడియా ముందు చాలా కేర్ఫుల్ ఉండాలి. అంటే మీడియా అంటే ఎందుకు భయం మేడం చెప్పండి? అసలు మీడియా అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఉన్నది లేనిది ఉన్నది రాస్తారు అనుకుంటున్నారా? వాళ్ళకి ఏం పనిపాటు అనుకుంటున్నారా? అన్ని మీరే చెప్తున్నారు, నేనేమనలే. అంటే పనిపాటు లేకుండా రాస్తారంటారా? ఉన్నది రాయరంటారా? అందరు నవ్వుతున్నారు, కెమెరా వాళ్ళు కూడా. అన్ని మీరే నిజాలు చెప్పేస్తున్నారు అందరూ. అంటే మేము రాస్తామా చెప్పండి మేడం? నాకు తెలీదు, నేను మీడియా కాదు కదా. మీరే. ఓకే, ఇంకా మరి చెప్పరైతే హీరోయిన్స్లలో అంటే నాకు నచ్చిన వాళ్ళది నేను చెప్పాను. ఇంకా నాకు తెలియని వాళ్ళది కూడా మీరు అడిగితే నేనేం చెప్పాను, నాకు అందరూ ఓకే అనిపిస్తారు. మేడం ఇంకోటి, మీకు ఎలాంటి అబ్బాయి అంటే ఇష్టం? మేమందరం రెడీగా ఉన్నాం. ఎలాంటి డ్రెస్ వేసుకున్న అబ్బాయి అంటే ఇష్టం? ఎలాంటి వాచ్ పెట్టుకున్న అబ్బాయి అంటే ఇష్టం? మెడలో చైన్ ఉన్న అబ్బాయి అంటే ఇష్టమా? లైక్ హతవిధి అంటే అర్థం తెలుసా? అంటే ఎక్కడొచ్చి ఫసాయించినా అని చెప్పి. అంటే మీరు లైఫ్లో సింగిల్గానే ఉంటారా, మింగిల్ గారా? నా మూవీ అసలు ఫస్ట్ అవని నన్ను మూవీలో చేయని, నన్ను కూడా ట్రై చేస్తాం కదా. జో శర్మ గారికి ఇష్టమైన అబ్బాయి ఇతనే అని. మూవీ ఫస్ట్ హిట్ అయ్యి ఎలాంటి అబ్బాయి క్వాలిటీస్ ఉండాలి అంటే లైక్ ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి? అసలు దేని మీద ఫోకస్ లేదు నాకు. మూవీలో వచ్చిన మూవీ హిట్ అవ్వాలి, మూవీలో ఒక స్టేజ్ రావాలి, ఆ తర్వాత వేరే ఆలోచించుకోవాలి. మేడం ఇది దారుణం మేడం. చాలా మంది మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళు కూడా డిసప్పాయింట్ చేస్తున్నావు వాళ్ళని కూడా. ఎవరినో ఏదో ఎట్లందంటే ఎవడో ఏదో డిసప్పాయింట్ అవుతారని చెప్పేసి నన్ను అడ్జస్ట్ అవ్వమంటున్నట్టుంది. సరే, మూవీ నుంచి మంచి క్యూట్ ఏదైనా డైలాగ్ చెప్తారా? మా మూవీలో మర్డర్ మూవీలో క్యూట్ డైలాగ్స్ ఉండవు బాబు. ఎంత క్యూట్ ఉన్నారు. ఎప్పుడైనా ఒక క్రియేటివిటీ ఏదో అంటారు కదా, క్రియేట్ చేసి చెప్పండి ఏదైనా డైలాగ్. లేదండి, మూవీలో డైలాగ్ అన్నారు, మూవీలో డైలాగే అది. డైలాగ్ ఏదైనా డైలాగ్ అని భయపట్టి మమ్మల్ని. మూవీలో డైలాగ్ సరే మీ ఇష్టం, మీకు వదిలేసినంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే వరకు నేను ఇక్కడ నుంచి కదలను. కదలవా? మా వాళ్ళు కూడా కదలలే అసలు. సరే, దీన్నే నవరసాలు అయ్యండి. ఎమోషనల్ క్రై లైక్ ఉంటాయి కదా నవరసాలు. ఎందుకు నన్ను అంత ట్రస్ట్ చేస్తున్నావు? అరే ఇంత ఏదో ఎగ్జామ్కి వచ్చిన ఫీలింగ్ వస్తుంది నాకు. అవునా? ఏదో ఎగ్జామ్కి వచ్చి కూర్చోబెట్టి మూవీ ప్రమోషన్ అవుతుందంటే అట్లా కాదు. మరి దారుణం మేడం, మీరు నన్ను అయితే చాలా. సరే, నెక్స్ట్ సక్సెస్ పార్టీలో హౌ అబౌట్ దట్? పార్టీ సార్, మా మూవీ సక్సెస్ అవుతుంది కదా, సక్సెస్ ఇంటర్వ్యూ ఇక్కడే చేద్దాం. అప్పుడు ఏది అడిగితే అది
అన్ని డైలాగులు అన్ని ఎమోషన్స్ తోటి ఇప్పుడు ఆర్జీ గారు ఒకటి సెటప్ వేసుకొని Ready పాటిస్తారు చూడు అట్లా. అంతే. ఇక్కడ మొత్తం సెటప్ అంతా కొంచెం మార్చేసి M4M మూవీ సక్సెస్, ఓ జో శర్మ ఇస్ కమింగ్ ఆఫ్టర్ Yo, yo అన్నట్టు. అనుకుంటూ వచ్చేసి అప్పటికి కిల్లర్ ఎవరో కూడా తెలిసిపోతుంది కాబట్టి ఆ డిస్కషన్లు పెట్టొచ్చు. మీరు బాలీవుడ్ అన్ని ఊళ్ళో పని చేశారు కాబట్టి ఆర్జీ గారితో ఏమైనా వర్క్ చేశారా? లేదు, కలిసారా? ఐ డిడ్, బట్ అది ముంబైలో, అంటే ఇక్కడ కాదు. ఓకే. ఇంకోటి సీరియస్ విషయం ఏంటంటే హీరోయిన్ అవ్వాలంటే చాలా క్వాలిటీస్ ఉండాలి, గ్లామర్ ఉండాలి అని అంటారు. నిజంగా మీరు హీరోయిన్ అవ్వే ముందు మీ ముఖం ఎవరైనా అద్దంలో చూసుకో అని ఎవరైనా అన్నారా? కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే చాలా వింటుంటాం కదా, హీరోయిన్ అవ్వాలంటే ఇది ఉండాలి అది ఉండాలి అని చాలామంది అంటుంటారు. చూడు, అది మైండ్ బాగా ప్రిపేర్ చేసుకోవాలి. మ్మ్. ఒకళ్ళు అనేది కాదు, మనకి సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఉంటుంది. సో అది మైండ్లో మనకి అవన్నీ సెల్ఫ్ అవేర్నెస్ తోటి అన్నీ రెడీ అయ్యి అప్పుడు దూకాలి. ఓకే. దూకిన తర్వాత ఈత నేర్చుకోవడం కాదు, కొంచెం ఈత నేర్చుకుని దూకితే అప్పుడు కొంచెం బాగా స్విమ్ చేస్తామని. ఓకే. సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలంటే ఎలా? అబ్బా, నాకు కావాల్సిన క్వశ్చన్ మీరు అడిగారు, అది నేను అడగాలి మిమ్మల్ని. అది అవునా? వైరల్ చేయండి నన్ను అని చెప్పి. ఓకే. నెగిటివ్ కాదు, ఎట్లా వైరల్ చేస్తారు? ఓకే, చెప్పండి. మీరు ఎట్లా వైరల్ అవ్వాలి, మేము ఎట్లా వైరల్ చేయాలి? నేను రివర్స్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను మిమ్మల్ని. మేము వైరల్ చేయాలంటే చాలా ఉంటాయి, మేము ఇంకా రాసుకోవాల్సింది. అంతేనా? వదిలే, మీరు వైరల్ చేయాలంటే ఇంకా అది ఎక్కడికి పోతుంది. సో చెప్పండి, మీరు ఎట్లా ప్లాన్ చేసుకుంటారు? నాకు చాలా క్రియేటివ్ ఐడియాస్ వచ్చాయి వైరల్ కోసం అని. మాదంతా మాస్క్ మెన్ కదా, నేను ఒక గ్రూప్ ఆఫ్ మాస్క్ మెన్ తోటి ఒక 10 or 20 or 100 ఫిలిం నగర్ మొత్తం స్ట్రిప్ ఉంది కదా, సో అక్కడ ఒక ఖతర్నాక్ ప్రాంక్ లాగా చేద్దామని చెప్పేసి ఒక ప్లాన్ వేసినాం. అంటే ఇట్లా అందరు మాస్క్ మెన్స్ ఫుల్ ఒక 10 మంది or 20 ఇట్లా మాస్క్ మెన్స్ నడుస్తుంటారు రోడ్డు మీద. అండ్ సడన్గా అక్కడ ఏదో కమోషన్ అయినట్టు ఫీలింగ్. కమోషన్ అంటే లేకుండా దే ఆర్ ఫైటింగ్ ఆర్ డూయింగ్ సంథింగ్. అప్పుడు అందరూ ఏమైంది 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 అనేపాటికి సడన్గా లోపల నుంచి ఇట్లా M4M. ఓకే. నీ అప్పుడు అనుకుంటారు, నీ అబ్బాయి ఇంత సీన్ క్రియేట్ చేసింది మూవీ ప్రమోషన్ కా, ఓకే అని. అప్పుడు ఇంకా మూవీ ఇట్లా గుర్తుండిపోతుంది. ప్రాంక్ అంటావు అప్పుడు? అంతే మళ్ళీ. ఓకే. అవును, ఈ సినిమాకి బడ్జెట్ ఎంత అయింది మామూలుగా? అంటే ఇప్పుడు అందరికి అది పబ్లిష్ చేస్తారా? అదే భారీ బడ్జెటా మీడియం బడ్జెట్? అంటే బిలో 10 crores. 10 crores బిలో. ఓకే. అంటే బిలో అంటే 10 crores కంటే తక్కువ. చాలా ఇప్పుడు ప్రొడక్షన్ మీరు హ్యాండ్లింగ్ చేశారు కాబట్టి ప్రొడక్షన్లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, డేట్ క్లాషెస్ రకరకాల ఉంటాయి. సో అలాంటి బిగ్గెస్ట్ ఏదైనా ఫేస్ చేసిన ప్రాబ్లం అంటే ఏంది అసలు? బిగ్గెస్ట్ ప్రాబ్లం ఎడిటింగ్. అంటే ఇప్పుడు మీరు షూట్ చేస్తారు, అంటే స్టోరీ బోర్డ్ వేసుకొని షూట్ చేస్తారు, చాలా కంటెంట్ వచ్చేస్తుంది. మూవీ ఏమో షార్ప్ 2 hours అంత ఉంటుంది, కానీ కంటెంట్ ఏంటంటే మనకి 3 hours 4 hours 5 hours ఎంత షూట్ చేస్తే అంత, అట్లా ఎంత షూట్ చేస్తాను కాదు, సారీ, మేము ఆల్రెడీ స్టోరీ బోర్డ్స్ వేసుకొని మాకు ఏ సీన్ కావాలనో అదే షూట్ చేసుకుంటూ వెళ్తాం. కానీ అది స్క్రీన్ ప్లే ఫ్లో ఉంటుంది. జనాలు కదలకుండా చూపించాలంటే దానికి ఒక టాలెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు షూట్ చేస్తారు, ప్రతి ఒక్కరు ఎడిట్ చేస్తారు, కానీ కొన్ని మూవీస్ ఎందుకు క్లిక్ అవుతాయి? అది చూపించే విధానంలో, మీరు ఆ కథని చెప్పే విధానంలో మనుషులు కూర్చోబెట్టాలి. అది చాలా ఛాలెంజింగ్ అన్నిటికంటే. అది మా డైరెక్టర్ గారు మోహన్ వడ్లపట్ల గారు అందుకే ఇంకేం చేసిండు అంటే ఇట్లా కాదని ఆయన ఎడిటింగ్ రూమ్లో ఆయన కూర్చున్నాడు. ఓకే. కూర్చొని బాబు నాకు ఇట్లా కావాలి ఇట్లా కావాలి ఇట్లా కావాలి ఇట్లా కావాలని కూర్చొని చేయించుకున్నాడు. సో ఆ స్ట్రగుల్ చూసిన నేను. మీకు టాలీవుడ్లో ఏ డైరెక్షన్లో చేయాలని ఉంది? ఎవరి డైరెక్షన్లో? అలా చెప్పే కంటే ఎవరి డైరెక్షన్ అంటే ఇష్టం మరి? నో, ఐఎమ్ ఓకే విత్ ఎనీ డైరెక్టర్స్ అని అంటే కొంచెం విజన్ ఉన్న ఏ డైరెక్టర్స్ అయినా కూడా ఐఎమ్ ఓకే. నాకు నా క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉండాలి. నాకు కుట్టి గ్లామర్ చెట్ల వెనకాల తిరగడం అట్లా కాదు. అవునా? ఐ నీడ్ గుడ్ యాక్టింగ్ రోల్స్. వేరే ఒక హీరోయిన్కి కూడా ఇప్పుడు ఈ మూవీలో చూడండి, క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఒక హీరోయిన్గా చేసింది. ఇప్పుడు ఎంతమంది జర్నలిస్టులు అనుకుంటారు, అరే మా క్యారెక్టర్ని తను హీరోయిన్గా చేసింది చూడండి. తక్కువ, అలా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కదా. రియల్గా చాలా స్కోప్ ఉంది యాక్షన్కి. సో నేను చేసే వాట్ ఎవర్ మూవీస్ నాకు యాక్టింగ్కి స్కోప్ ఉన్న రోల్స్ కావాలి. అలానే నేను చూసుకుంటాను. అది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ధురంధర్ మూవీలో ఒకడు కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. వాడు సంజయ్ దత్ వాడు డ్రైవ్ చేస్తున్నప్పుడు వీడు పక్క నుంచి వెళ్ళి వాడిని బ్లాస్ట్ చేస్తాడు. మీకు గుర్తుంది ఆ సీను? చాలా చిన్న సీన్ అది, కానీ ఆ ఒక్క 5 minutes సీన్లో వాడికి ఎంత యాక్టింగ్ స్కోప్ ఉండే అంటే వాడు అంత ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత
సో దానికే అనిపిస్తుంది ఏంటంటే యూ నీడ్ ఎనీథింగ్ దట్ యూ డూ, ఆ యాక్టింగ్ స్కోప్ ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే జనాలు నేను ఎప్పటికీ గుర్తుంచుకోవాలి, అదే నాకు తెలుసు నేను ఎక్కడ చూసినా అని. ఓకే. ప్రతి యాక్టర్ అదే కోరుకుంటారు. మీకు ఎలాంటి స్టోరీస్ అంటే ఇష్టం? దేనిలో అయితే డెప్త్ ఉంటుందో, ఒక ఎమోషన్ ఉంటుంది. ఎమోషన్ తోటే కనెక్ట్ అవుతారు జనాలు. అది నా ఏదైనా కానీ, ఏడుపు కానీ స్మైల్ కానీ ఏదన్నా ఎమోషన్ ఉన్న స్టోరీ మనిషికి అరే నాకు కూడా ఇట్లా జరిగింది అని కనెక్ట్ అవ్వాలి. అట్లాంటి వాటికి జనాలు మళ్ళీ మళ్ళీ వచ్చి చూస్తారు. అలాంటి స్టోరీస్ అండ్ యాక్షన్ కొంచెం ఉన్న స్టోరీస్ ఉంటే కనుక ఇష్టం. ఓకే. మీరు ముంబైలోనే చాలా యాక్టివ్గా ఉంటారు, అక్కడిక్కడ బాగా తిరుగుతూ ఉంటారు, రీల్స్ చేస్తూ ఉంటారు కదా, మరి హైదరాబాద్ ఎందుకు మిస్ అయినట్టు అనిపించట్లేదా? మరి హైదరాబాద్లో ఎందుకు చేయాలనిపించట్లేదు? ఏం చేయట్లనిపించట్లేదు అంటే ఇక్కడ చాలా ఉంటాయి కదా ప్లేసెస్లో, రీల్స్ కానీ మీడియా కానీ లైక్ చాలా. నేను ఎక్కడ ముంబైలో కూడా చేయను, అసలు ఎక్కడ చేయను. నేను మా అమెరికాలో అక్కడ మాత్రం చేసుకుంటా. ఓకే. యూఎస్లో అయితే చేస్తుంటారు? యూఎస్లో చేసుకుంటా. బ్యూటిఫుల్ లొకేషన్ అంటే ఇక్కడ యూఎస్లో మాదే. మీదేనా పేరు? అంటే మీరేనా? కాదు, నిజంగా నేను ఉండే లొకేషన్ బే ఏరియా అంటారు, శాన్ ఫ్రాన్సిస్కో, సిలికాన్ వ్యాలీ. దానంత బ్యూటిఫుల్ మీరు అసలు అంటే టాప్ 5-10 ప్లేసెస్ ఇన్ ద వరల్డ్ అని అంటే దట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. ఓకే. అండ్ లైఫ్లో ఎప్పుడైనా సాడ్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఎప్పుడైనా ఇచ్చా ఇది ఏంది ఇలా జరిగిందని ఎప్పుడైనా సిచ్యువేషన్స్ ఉన్నాయి కానీ చెప్పుకోలేను. చెప్పండి ఒక్కటి మా ఆడియన్స్. ఒక్కటి నువ్వు అట్లా నేను తొందరగా అంత ఫాస్ట్గా నేను డిస్టర్బ్ అయ్యే మనిషిని కాను. బట్ మనకి బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు ఎవరన్నా జనరలీ ఇఫ్ దే పాస్ అవే అప్పుడు ఫీల్ అవుతాము. అదొక్క ఇన్సిడెంట్స్ వచ్చి మనిషికి డెత్ అండ్ లైఫ్ 99 అందరు మనుషులు బాగా ఫీల్ అయ్యేది ఎక్కడ మనకి ఇష్టమైన వాళ్ళు చనిపోతాయి. సో అట్లా మనకి కొంచెం నాకు క్లోజ్ అని అంటే ఐ డోంట్ వాంట్ టేక్ స్పెసిఫిక్ కానీ అలాంటి సిచ్యుయేషన్స్లో నేను జనరల్గా కొంచెం హర్ట్ అవుతాను. బట్ అదర్వైజ్ నేను జనరల్గా దేనికి అంత తొందరగా రియాక్ట్ అవ్వను. ఫ్రెండ్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి మేడం? ఫ్రెండ్సే జీవితం అంతే అంటారు. ఫ్రెండ్స్ లేకపోతే ఎట్లా లైఫ్? చాలా మంది అంటారు ఫ్రెండ్స్ నమ్మొద్దు ఏదో అంటారు కదా. అంటే నువ్వు చూస్ చేసుకునే దాన్ని బట్టి. అవునా? నువ్వు ఆయన దొరికిన ప్రతి ఒక్కరిని ఫ్రెండ్ చేసుకుంటూ పోతే అట్లనే ఉంటుంది. ఓకే. స్పెసిఫిక్ అయితే అబ్బాయిలు అంటావా? నేను చాలా కేర్ఫుల్గా నా చుట్టుపక్కల అమ్మాయిలు నాకు చాలా స్ట్రాంగ్ టీం ఉంటుంది. నా ఫ్రెండ్స్ అమ్మాయిలు మేము చాలా స్ట్రాంగ్ ఉంటాము. ఎక్కడికి వెళ్ళి ఒక గ్యాంగ్ అమ్మాయిలను తిరుగుతుంటాం, బాగా ప్రొటెక్ట్ చేసుకుంటుంటాం. నాకు అది ఇష్టం అట్లా. ఓకే. అది చాలామంది అని అంటుంటారు కదా, నువ్వు చూస్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది నీకు, నువ్వు ఎంత హ్యాపీగా ఉండాలన్నా ఎట్లుండాలన్నా. సో ఆల్వేస్ మేక్ ష్యూర్ దట్ అది నీకు అక్కడ వర్క్ అవ్వలేదు అని అంటే యూ రాదర్ వాక్ అవే. అక్కడ కూర్చొని నేను ఫిక్స్ చేసుకుంటా అనే కాకుండా ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే ఓకే నో ప్రాబ్లం, జస్ట్ వాక్ అవే, హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. ఓకే. మన ఇండియాలో చాలామంది ఎట్లా అంటే లేదు నేను కొట్లాడి నేను దాన్ని ఫిక్స్ చేసి నేను మళ్ళీ అట్లా ఐఎమ్ నాట్ లైక్ దాట్. ఓకే. మీరు చూడడానికి చాలా చక్కగా అందంగా ఉన్నారు కదా, ఏమైనా ప్రపోజల్స్ వచ్చినాయా? చాలా అంటే ఇండియా నుంచి కావచ్చు, యూఎస్ నుంచి కావచ్చు. చాలా మీకు ఫన్నెస్ట్ ప్రపోజల్ అంటే? నాకు అట్లా గుర్తులేదు. ఎవరన్నా కోసుకున్నాడా? అవునా? ఓ మై గాడ్. ఎవరు అబ్బాయి చెప్పను, నాకు ఎవరో కూడా తెలియదు. బట్ ఐ నో లాట్ ఆఫ్ థింగ్స్. మేము కూడా కోసుకోవాల్సిందే. మీ కెమెరాలో చెప్తున్నారు, సో నాకు సంబంధం లేదు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు మీరు తెలుసా. థ్యాంక్ యూ సో మచ్. డ్రెస్సింగ్ స్టైల్ కానీ, మీ లుక్ కానీ, మీ హెయిర్ స్టైల్ కానీ అసలు చాలా చక్కగా చెక్కిన బొమ్మలాగా ఉన్నారు. ఓకే. అండ్ మూవీ నిజంగా M4M మూవీ జనాలు ఎందుకు చూడాలంటే ఏం చెప్తాం మరి? ఇక మీలాంటి వాళ్ళందరూ వచ్చి చూసి కొంచెం దాన్ని, మీరు అన్నారు కదా క్రైమ్ ఉంది అన్నారు, అన్నీ అన్నారు, కొంచెం మసాలా, కొంచెం మా గ్లామర్ ఉంటే మా యువత ఉరికొస్తారు. కొంచెం గ్లామర్ కావాలని పెట్టలే. సాంగ్ ఉందిలే ఎండింగ్ లో, ఎవడు వాడు హూ ఇస్ ద కిల్లర్. ఓకే. ఆ సాంగ్ చాలా బాగుంటుంది. భాను మాస్టర్ చేశారు కొరియోగ్రఫీ. ఓ భాను మాస్టర్ ఫేమస్ అసలు ఇలా తీశారు. ఓకే. అండ్ ఈ మూవీలో మీకు అంటే టఫెస్ట్ సీన్ అంటే ఏది? ఎక్కువ టేక్స్ తీసుకుంది అంటే? టేక్స్ నేను అంతా 1 టేక్ ఆర్టిస్ట్ ఎందుకన్నాను? సింగిల్ టేక్ ఆర్టిస్ట్. నాకు అది వీడియో రికార్డింగ్ కూడా ఇచ్చారు అందరూ. అబ్బా, అంటే మీరే రాసుకున్నారు కాబట్టి, కర్మ క్రియ మీరే కాబట్టి. లేదు అట్లా కాదు. అట్లా మొత్తం మా డైరెక్టర్ గారు ఈజ్ ద వన్ హూ ఇస్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఫిలిం కదా, ఆయనే మొత్తం డిజైన్ చేసిండు. మనం జస్ట్ ఆయన వెనకాల ఒక స్టూడెంట్ లాగా నేర్చుకొని కాంట్రిబ్యూట్ చేసాం అంతే. సో ఆయన అట్లా ట్రైన్ చేశాడు.
షూటింగ్కి వెళ్ళే ముందే కొంచెం ట్రైన్ చేసేసుకొని సీన్లు ఇచ్చి ఎవ్రీథింగ్. ఒక్క సీన్ చాలా టఫ్ అనిపించింది, కానీ అది టైంకి వన్ టేక్లోనే చేసాము. మీరు మూవీ చూసిన తర్వాత సక్సెస్ దాని గురించి నేను పర్టికులర్గా మాట్లాడతాను. ఓకే, తప్పకుండా రావాలి మళ్ళీ సక్సెస్ అయిన తర్వాత. మమ్మల్ని కూడా అడుగుతారు, ఎందుకంటే M4M హీరోని మీరు ఇంటర్వ్యూ చేశారు, సో మరి ఎలా ఉంది ఏంటని కూడా మమ్మల్ని ప్రశ్నిస్తారు. తప్పకుండా మేము కూడా హోప్స్ తీసుకుంటున్నాం, మేము కూడా ఇప్పటి నుంచి ప్రమోషన్ చేస్తాం మీకోసం. మా కోసమే నెక్స్ట్ 1 వీక్ చేయండి, మీకు ఇంత పుణ్యం వస్తుంది అప్పుడు. ఓకే, తప్పకుండా. అరే ఇంత అందమైన అమ్మాయి అడిగితే చేయమా చెప్పు. మా కెమెరామ్యాన్స్ అయితే కింద వాడి కొట్టుకుంటున్నారు అప్పుడే. నీ నుంచి నేర్చుకోవాలి అందరూ ఫ్లాటరింగ్ అంటే. నిజంగా మేమంతా సింగిల్స్ తెలుసా, మేమంతా మింగిల్ కావడానికి ట్రై చేస్తున్నాం. ఇంటర్వ్యూకి హీరోయిన్లు పిలిచి దానికి మీరు సపరేట్ ఇంటర్వ్యూలు అమ్మాయిని పిలిచి ఏంటి మ్యాట్రిమోనీ సెలక్షన్ అయ్యా కాదు అని ఒక ప్రోగ్రామ్ చేయండి. అవును, మీరు యూఎస్లో ఉంటారు, అమెరికాలో ఉంటారు కదా, కొంచెం బ్రాండింగ్ ప్రమోషన్స్ చేస్తారు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? లైక్ చాలా మంది అలా నమ్మి కొంతమంది మోసపోతారు కదా, లైక్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, కొంతమంది ప్రజలు, ఎస్పెషల్లీ మిమ్మల్ని అభిమానించే ఫ్యాన్స్ కూడా ఏం చెప్తారు? కరెంట్ సోషల్ మీడియా ట్రెండ్ అది. నువ్వు లైఫ్ మనకు ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు కొత్త వస్తే ట్రెండ్ అది నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళది ట్రెండ్. ఇన్ఫ్లుయెన్సర్ నీకు ఇంత మిలియన్ ఫాలోవర్స్ లేకపోతే నేను ఎవరు కనీసం పట్టించుకోరు కూడా. సో ఇట్స్ అ మస్ట్ నౌ. సోషల్ మీడియాలో ఫేమస్ ఉండటం చాలా ఇంపార్టెంట్. అలా అని చెప్పి పిచ్చిగా చేయకుండా కొంచెం ఆథెంటిక్ అండ్ రియల్ థింగ్స్ చేస్తే చాలు. సో ప్రమోషన్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ యూఎస్కి అంతే వెళ్ళిపోతున్నాను 8th నైటే. అమెరికా అమ్మాయి, ఇండియా అబ్బాయి. ఇండియా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? అమెరికా అమ్మాయి ఒక్కతే. ఓకే, ప్రస్తుతానికి. త్వరలో కూడా కాదు, ప్రస్తుతానికి అమెరికా అమ్మాయి ఒక్కతే. అమెరికా అమ్మాయి ఒక్కతే, M4M మూవీ ఒక్కతే. ఓకే, ఫైనల్గా జనాలకు ఏం చెప్తారు మరి? అందరూ రండి, మూవీ చూడండి, హిట్ చేయండి. కిల్లర్ ఎవరో కనుక్కుంటే మీకు ఒక మంచి రివార్డ్స్ కూడా ఉంటాయి. సో ఇట్స్ ఎ సస్పెన్స్ థ్రిల్లర్ మర్డర్ మిస్టరీ. అంత మీరు పైసా వసూలు అవుతుంది, పెట్టే ప్రతి పైసా. ఎందుకనంటే లాస్ట్ 45 minutes మూవీ ఇలా సీట్ ఎడ్జ్లో కూర్చుంటారు, ఏమవుతుందని. అందుకోసమన్నా సరే మీరు అందరూ వచ్చి చూడాలి, మూవీని పిచ్చ సక్సెస్ చేయాలి. నెక్స్ట్ వీక్ నేను మళ్ళీ అమెరికాకి వెళ్ళే లోపల ఇక్కడికే వచ్చి ఒక పెద్ద కేక్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేసుకుందాం. సెలబ్రేషన్ పక్కా. పెద్ద కేక్ నేను ఆల్రెడీ ఊహించుకుంటున్నా, పెద్ద కేక్ ఉండి ఇక్కడ మనం హ్యాపీ బర్త్డే లాగా హ్యాపీ సక్సెస్ టు యూ M4M. ఓకే, సో ఫైనలీ M4M సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలి, మళ్ళీ సక్సెస్ మీట్కి మా దగ్గరికి రావాలని కోరుకుంటున్నాం. సో మీది ఒక స్పెషల్ స్టోరీ లాగా నాకు అనిపించింది, ఇన్స్పిరేషన్ స్టోరీ లాగా అనిపించింది. ఎందుకంటే ఒక తెలుగు అమ్మాయి వెళ్ళి అమెరికాలో సెటిల్ అయ్యిందా, వాటెవర్ ఎక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కానీ అమెరికా నుంచి మళ్ళీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి సినిమా చేశారు. సో దానికి మీరు సపోర్ట్గా చేశారు అండ్ హీరోయిన్గా చేశారు. సో ఫైనలీ May 8th సినిమా రిలీజ్ చేస్తున్నారు. సో ఆడియన్స్ రిజల్ట్ ఇవ్వాలనేసి అయితే గట్టిగా కోరుకుంటున్నా. సో మీరు హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి. చాలా ఎక్కువ చెప్తున్నాను ఎందుకంటే చాలా అందమైన అమ్మాయి కదా, మాకు కూడా సింగిల్ కదా, మేము కూడా మింగిల్ కావాలి కదా, అంతే. సో ఆల్ ద బెస్ట్ టీమ్కి మీకు. సో మళ్ళీ మమ్మల్ని అందరూ అయితే మాట ఇచ్చారు అమెరికా తీసుకెళ్తాను. తీస్తాం, మీరు మంచిగా రెడీగా ఉన్నాం. మేము 10 జతలు బట్టలు పెట్టుకొని ఇంకా రెడీగా ఉన్నాం. పాస్పోర్ట్ లేదు మాకు, ఓన్లీ ఆధార్ కార్డు రేషన్ కార్డు. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం, దానికోసం సపరేట్ ఒక 1 hour. ఓకే, థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాస్ ఫన్. మేడం అంతే, మేడం సార్, మేడం